హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్లో చాలా రోజులు అయిందనమాట మొక్కల నుంచి పీక. సో ఫ్లవర్స్ కూడా ఒకటే పూసింది మందరం. డైలీ 2 డేస్కి ఒకసారి అయినా కంపల్సరీ ఒక పువ్వు అనేది పూస్తుందన్నమాట. సో ఇక్కడైతే విజయాజి చెట్లో చిన్న తులసి మొక్క వేసారనమాట, చిన్న విత్తనాలు అవి. సో అవి వచ్చేసినాయి అనమాట, 2 వచ్చినాయి. భలే ఉంది అనిపించారు. నేను అబ్జర్వ్ చేయలేదు, పెద్దగా చూశాను. ఓ భలే ఉంది కదా, లక్ష్మీ తులసి అనమాట. ఇక్కడైతే ఫ్లవర్ ఒకటి కోసి సో శివయ్యకి అనేది పెట్టేసాను అనమాట. మార్నింగ్ పూజ అంతా అయిపోయింది. అండ్ ఇక్కడైతే ధూపం అనేది పెట్టేశాను అనమాట. అది పూజ తర్వాత తీసిన షార్ట్, కాకపోతే ముందు యాడ్ చేశాను బాగుంటుందని. సో ఇంట్లో పూజ అయిన తర్వాత కంపల్సరీ ధూపం పెట్టడం నేను అలవాటు చేసుకునే పద్ధతి అనమాట. మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు సో సాంబ్రాణి ధూపం అనేది ఇంట్లో పెడతాను. అండ్ చాలా బాగుంటుంది. చాలా వీడియోస్లో చెప్పినాను, పాజిటివ్గా ఉంటుంది, బాగుంటుంది పూజ చేసిన ఫీలింగ్. అరే ఏం పెడదాం అనే ఆలోచన లేకుండే, టైం పడుతుంది కదా. సో ఇల్లంతా పెట్టాలన్నా సో మస్తు అనిపిస్తుంది. పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం మంచి చెడు గాలి ఏమున్నా సరే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే హాట్ వాటర్ అనేది పెట్టుకున్నాను నాకు. సో పూజ అయిన తర్వాత తాగుదాం ప్రశాంతంగా కూర్చున్నాను అన్నట్టు. సో పూజ అంతా అయిపోయింది. దాని తర్వాత కిచెన్లో కాసేపు అలా పెడతాను అనమాట. దాన్ని తీసేసి కిచెన్లో కొద్దిగా బెడ్రూమ్లో హాల్లో తీసిన తర్వాత గుమ్మం ఎదురుగా రైట్ సైడ్ పెట్టేస్తాను. అప్పుడు ధూపం ఆటోమేటిక్గా ఇంట్లోకి వస్తుంది, బయటికి పోతుంది, 2 కలిసి వస్తాయి కదా అని అలా పెడతాను. పిల్లలు పడుకుంటే హాల్లో బయటే పెట్టేస్తాను, డైరెక్ట్గా ఇంట్లో పెట్టాను. బెడ్రూమ్లో లైట్ అలా తిప్పేసి తీసేసుకుంటాను అనమాట. ఎందుకంటే పడుకుంటారు కదా, కొంచెం ఊపిరి అలా ఆడకుండా కొంచెం ఇబ్బంది పడతారు కదా అన్నట్టు. సో పొగ అనేది ఎక్కువ పెట్టాను బెడ్రూమ్లో వాళ్ళు పడుకుంటే. సో హాల్లో పడుకున్నా పెట్టాను అనమాట. ఓన్లీ బయటే పెట్టేస్తాను, కిచెన్లో ఒకటి పెట్టేసి నార్మల్గా తిప్పేసి బయట పెట్టేస్తాను అనమాట అలా. అండ్ దీంట్లో కొంచెం చక్కెర వేసుకున్నా సో మంచిది అనమాట. సోమవారాలు అలా పూజ చేయవచ్చు. అండ్ ఇక్కడ హాట్ వాటర్ కూడా అయి ఉండే, సో అది కూడా పోసేసుకొని కూర్చొని తాగేస్తాను. అండ్ మినీ షార్ట్స్ ఏమైనా ఉంటే అవి అప్లోడ్ చేసుకుంటా, అలా టైం అలా అయిపోతుంది అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయాలి కదా. సో నేను ఉప్మా చేశాను, కొంచెం కొత్తగా చేశాను అనమాట. ఎప్పుడు ఆనియన్ పోపులు అలా వేసి చేసేసాను, ఆనియన్ పచ్చిమిర్చి చేసేసాను. ఈసారి కొంచెం టమాటా క్యారెట్ అలా వేసి చేసుకున్నాను అనమాట. అలా తినేసాం అనమాట. ఇది వచ్చేసి అండ్ ఈవినింగ్ టైం. అండ్ ఈవినింగ్ సో కంపల్సరీ మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా పూజ చేసుకుంటే అయిపోతుంది. అండ్ మార్నింగ్ కూడా లేచి ముగ్గు పెట్టాలంటే ఏమవుతుందంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా అసలే. సో దానివల్ల ఏంటంటే పెట్టలేకపోతున్నాను అనమాట. సో అందుకని నైట్ చేసి ఎలాగో పూజ చేస్తాను అనమాట, అదే చేసి పెట్టేస్తే ఒక పని అయితే ఒక్కొక్క రోజు అలా ఒక్కొక్క రోజు ఇలా పెడతాను. సో నాకు రేపు మార్నింగ్ ఎక్కువ పని ఉందనుకుంటే సో నైటే పెట్టేస్తాను, లేకుండా మామూలుగానే ఉందంటే సో మార్నింగ్ లేసి పెట్టేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం అయితే ఇంటి ముందు అయితే సో క్లీన్ చేసి ముగ్గు పెట్టడానికే ట్రై చేస్తాను ఈవినింగ్ టైము. నాకు పనులు పిల్లలతో కావదేమో, రేపు స్కూలు అలా ఉంటుంది, తొందరకి వెళ్ళాలి, కొన్ని పనులు ఉన్నాయి చేసుకోవాల్సింది అంటే నైట్ పెట్టేసుకుంటాను, లేకపోతే లేదు. ఇక్కడ చాయ్ కూడా పెట్టుకున్నాను, నీళ్ళు కూడా పెట్టుకున్నాను అనమాట స్నానానికి. సో పూజ చేయాలి కాబట్టి ఇంట్లో పని అంతా ఒకళ్ళే చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా అండ్ మధ్యలో క్లీనింగ్ అని బట్టలు అవి ఇవి అని పిల్లల్ని పంపించడం తీసుకురావడం, మళ్ళీ వచ్చినాక తినిపించడం, మళ్ళీ ఆడుకోవడం, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటాం, మనల్ని మనం చూసుకుంటాం, ముందు మన హెల్త్ని మనం సపోర్ట్ చేసుకోవాలి కదా. సో అన్ని రకంగా మనకి కూడా ప్రశాంత ఉండాలి అంటే కొన్ని పాటిస్తూ ఉంటే మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు లేని అలవాటు మనం అలవాటు చేసుకోవడమే అండి. సో నాకు అంతకుముందే లేకుండే ఈ పూజలు కానీ ఇంటి ముందు ముగ్గులు అవి పెట్టడం కానీ. నేను మధ్యలో సో ఒకళ్ళని చూసి తెలుసుకొని అమ్మని చూసి ఇలా అక్కని చూసి అలా తెలుసుకొని నేర్చుకోవడం వల్ల నేను కూడా చాలా వరకు నేర్చుకున్నాను అనమాట. అండ్ ముగ్గు పెట్టడం సో మా అమ్మ రెగ్యులర్గా పెట్టేది. ఇంటి దగ్గర అయితే అసలు పెట్టండి, ఇప్పుడు పోయినా అమ్మాయి పెడుతుంది, కానీ నేను లేకముందే పెట్టేస్తుంది. ఈడేంటంటే పెట్టాలి, మన ఇంటి ముందు అందంగా ఉండాలి, మనకి ప్రశాంతంగా ఉండాలి, చూడంగానే గుమ్మం అందంగా కాని రావాలి అనేది డౌట్లోనే సో అలా వెళ్ళిపోయాను అనమాట. అందుకని నేను నా టైం కొంత ఇలా నా సంతోషం కొంచెం క్యారీ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే గుమ్మం దగ్గర అంతా పెట్టేసిన తర్వాత నేను గంధం కుంకుమ కంపల్సరీ పెడతాను. ఇక్కడ లేకపోయినప్పుడు తెచ్చుకుంటాను, లేకపోతే పసుపైన పెట్టేస్తానులే, కానీ కంపల్సరీ పెడితేనే ముగ్గు చాలా అందంగా కానొస్తుంది. ఇంకా బియ్య పిండితో ఇంకా మంచిగా ఉంటుంది ముగ్గు పిండితో. కానీ నాకేంటంటే సో చాప్లిస్ వేస్తే ఉంటుంది అలానే, బాబు గట్ట తిరుగుతారు కదా మొత్తం చిందరవందర చేసేస్తాడని నేను పెట్టను. సో దీనికి ఇంకా కొంచెం పని ఉందనమాట.
అక్కడక్కడ గంధం కుంకుమ అలా పెట్టేస్తే చూడండి. ఇప్పుడు చూసేటప్పుడు పెట్టుంది, అప్పుడు చూసేటప్పుడు మస్తుగా వస్తుంది, అందంగా వస్తుంది. చాయ్ తాగుతున్నాను, పెట్టుకున్నాను అప్పుడే, ఎందుకంటే లేసాము కొంచెం పడుకున్నాం మధ్యలో, కొంచెం మ్యాప్ వేస్తున్నాం అనమాట. సో కొంచెం మార్నింగ్ తొందరగా లేస్తున్నాం కాబట్టి మధ్యాహ్నం నిద్ర పట్టేసి నైట్ మళ్ళీ నిద్ర పట్టదు. సో చాలాసేపు ఫోన్ గెలుక్కుంటా అటు ఇటు తిరుక్కుంటా ఈ పని ఆ పని చేసుకునేసరికల్లా ఇక ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. 12:30 అలా అవుతుంది మేము మ్యాక్సిమం పడుకునేసరికల్లా. సో చూసారు కదా, ముగ్గు, అన్నం, పసుపు కుంకుమ లేకుంటే గంధం పెడితే ఇంకా బాగుంటుంది. పసుపు అయినా బండ్ల మీద మరక పడుతుంది, కానీ గంధం ఉంటుంది అనమాట. ఊకనే క్లీన్ అయిపోతుంది, మంచి క్లీన్ చేస్తే అయిపోతుంది అనమాట. అందుకని లైజాన్ లిక్విడ్ ఏదైనా వేసినా నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా మంచిగా పెట్టుకున్నాను అనమాట. ఇంటి ముందు ముగ్గు ఇది కొంచెం అటు సైడ్ కూడా పెట్టేది ఉండే, అది పెట్టినాక చూపిస్తారనమాట. చిన్న ముగ్గే అక్కడ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. అంటే మా పైన 3 పోర్షన్స్ ఉంటాయి, ఎవరిది వాళ్ళకి ప్లేస్ ఉంటుంది, ఎవరి ప్లేస్లో వాళ్ళు పెట్టుకుంటాం. సో అది పైన మ్యాటర్ అనమాట. ఇంకా అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు పప్పు మార్నింగ్ కొంచెం ఎక్కువ చేసి ఉన్నా, సో దానికి కాంబినేషన్గా పూరి చేస్తున్నాను అనమాట. సో పూరి చేసుకోవాలి. రేపు మార్నింగ్ టిఫిన్ కూడా అండ్ పూరి అండ్ కర్రీ అనమాట, చోలే కర్రీ. సో కొంచెం కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ రెసిపీ మేము తిన్న తర్వాత బాగుంది అంటే ఆ తర్వాతనే పోస్ట్ చేశాను. అండ్ మన ఇంటికి ఎంట్రన్స్లో ఒక చిన్న ముగ్గేసాను, అండ్ అక్కడ కూడా గంధం ముగ్గు పెట్టేసుకొని నీట్గా ఒక లుక్ వేసుకొని ఎంత బాగుంటుంది తెలుసా. నేను పెట్టే ముగ్గు నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చూడడానికి ముచ్చటగా కానిస్తుంది అనమాట. ఇప్పుడు నా గుమ్మం చాలా కలగా అందంగా కానిస్తుంది. ఇంటి ముందు ఒక చెట్టైనా ఉండనియండి, ఒక చిన్న ముగ్గేసుకున్నా చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీలో ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నాకైతే ఇలానే ఇష్టం. అండ్ ఈవినింగ్ నైట్ అవుతుంది, 7:30 అలా అవుతుంది అనమాట. దీపం పెట్టేస్తే ఓకే పని అయిపోతుంది. ఈరోజు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అంటే ఇంట్లో క్లీన్ చేసుకుంటే అవి అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే దేవుడి పటమ్స్ అన్ని క్లీన్ చేసి ఉన్నాయి, పూలు అవి తీసేసాను, అండ్ మళ్ళీ ఫ్రెష్గా పూలు పెట్టేసిన తర్వాతనే సో ఇంట్లో కలశం కంపల్సరీ పెడతాను. సో అలా పెట్టడం నాకు అలవాటు అయింది, కలశం తెచ్చుకుందే దానికోసం. సో పెట్టాలి ఇంట్లో, అంటే దేవుళ్ళకి కలశం పెట్టాలి ఇంట్లో నీళ్ళు అని అనమాట. సో ఈ దీపం తీసుకొచ్చి 4 years అవుతుందండి. ఒక 2 తీసుకొచ్చాను, మళ్ళీ డిమార్ట్కి వెళ్తే తెచ్చుకోవాలి, వెళ్ళట్లేదు ఈ మధ్యకాలంలో. అన్నీ ఆన్లైన్ బుకింగ్ అయ్యడం వల్ల సో ఫ్లిప్కార్ట్లోనే తెచ్చుకుంటున్నాం గ్రోసరీస్ అవి, ఇక వెళ్ళడానికి టైం లేకుండే. కానీ డిమార్ట్కి వెళ్తేనే పూజా వస్తువులు చాలా బాగుంటాయి అక్కడ. వెళ్ళాలి, ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ షాపింగ్ లాగ్ పెడతాను. అంటే ఇంట్లో పూజ సామాన్ల కోసమైనా వెళ్ళాలనిపిస్తుంది నాకైతే. సో బయట కొనడం కన్నా డిమార్ట్లో ప్రైజు కొంచెం రీజనబుల్గా ఉంటుంది, ఇంకోటి ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది పూజది. సో అందుకని నాకు అక్కడే ఇష్టం. సో వెళ్ళాలి, ఒకసారి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. కొన్ని అమ్మోళ్ళు ఇచ్చినవి చాలా రోజులైంది కదా, కొంచెం కలర్ చేయడం అలా అయిపోయినాయి అనమాట. సో ఇది కూడా మళ్ళీ మొన్న తీసుకొచ్చాను, ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది, పర్లేదన్నమాట. సో క్వాలిటీ కూడా కొంచెం బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ధూపం అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసి మనకి సాంబ్రాణి ధూపం పెట్టుకుంటే పూజ కంప్లీట్ అయిపోతుంది. సో దండం కూడా పెట్టుకున్నాం, అన్నీ అయిపోయినాయి అనమాట. ఏంటంటే ఇంకొకటి, సో నేను చేతితో తీయడం వల్ల అటు ఇటుగా కదులుతున్నాయి వీడియోస్, ఎందుకంటే స్టాండ్ లేకుండా ఇరిగిపోయింది స్టాండ్. అవి తేవాలి, కానీ కొంచెం మన ఇంట్లో పరిస్థితులు బట్టి అనుకూలంగా తెచ్చుకోవాలి. సో అందుకని ఆగాను అనమాట. సో ఇంటి ముందు ఆ 2 అది ఆయిల్ది, ఇది వచ్చేసి అది చెప్పకూడదులేండి ఇక ఆయిల్ అనమాట. సో అందుకని అది పెట్టేసారు, ఎందుకంటే దీపం ఎక్కడ ఆడిపోతుందని భయంతో అవి అడ్డంగా పెట్టాను, అందుకనే అనమాట. సో ఇంట్లో ధూపం ఇచ్చేసి బయట అవి సో కొంచెం వెనక ముందు అవుతున్నాయి వీడియోస్, ఏం ఫీల్ అవ్వకండి. అండ్ ఇక్కడైతే గుమ్మానికి కూడా ఇచ్చేసి పైన ఒక్కసారి క్లిప్ చేస్తే అయిపోతుంది. ఇంకా మనకి చాలా ప్రాసెస్ ఉంది, ఇది లెంతీ వీడియో అయింది వాళ్ళు ఎందుకో, సో కట్ చేయబుద్ధి కావట్లేదు. మనకి నచ్చినట్టు మనం చేసుకున్నాం. అండ్ దాన్ని కొన్ని మినీ బిట్స్ బాగున్నాయి, సో కొన్ని చూపించాలి. అండ్ ఇది వచ్చేసి చెప్పలేదు, సాంబ్రాణి పెట్టేది 50 రూపీసే పడ్డది. అండ్ దీపావళి కార్తీక మాసంలో కంపల్సరీ దీపాలు పెడతారు కదా మనం వీధుల్లో. అండ్ సో అప్పుడు తీసుకున్నాం, బయటనే బజార్లోనే తీసుకున్నాను అనమాట. సో మా దగ్గర ఈషో కూడా చెక్ పోస్ట్ దగ్గర తీసుకుండే, అక్కడ మంచిగా ఉంటుంది. ఆయన తక్కువ ప్రైస్కి ఇచ్చింది అనమాట. సో ఇలా చేతితో పట్టుకొని వీడియో తీస్తున్నాను, అందుకని నేను చాలా వీడియోస్ నేనే కాంటాకుండే. సో మంచిగా రెడీ అయినా సో తీసుకుందామంటే ఒక చేతితో తీసుకుంటా, ఒక చేతితో పూజ చేసే చూపించలేను కాబట్టి తీసుకోవట్లేదు అనమాట.
స్టాండ్ ఒకటి తీసుకోవాలి, మంచిగా తీసుకోవాలి. సో ఎన్నిసార్లు తీసుకున్నా ఇరిగిపోతున్నాయి దానివల్ల. సో కింద పడడం లేకపోతే డ్యామేజ్ అయ్యి రావడం అలా. అండ్ పూరికి పిండి కలిపేసాను ఒకేసారి. సో అన్నీ చేసేసాను, పిండి అంతా ఒత్తేసిన తర్వాతనే సో పూరి అనేది కాల్చేసాను. సో చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఒక్కడే కాల్చి అంటే ఒక్కడే రుద్ది మళ్ళీ దాన్ని వేయించి పక్కన వేయడం కన్నా ఒకేసారి పూరీలన్నీ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా ఉంటుంది. ఇంకోటి అంటే పూరి చేసేటప్పుడు సో చపాతీ అంటే మనం చేసే చపాతీ మీద సో ఆయిల్ రాయకుండా సో పిండి వేయండి. దానివల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువ సో తీసుకోకుండా తక్కువ ఆయిల్లోనే పూరి అనేది ఫ్రై అవుతుంది అనమాట. అది మనం చాలామంది డైట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఆయిల్ తినాలంటే చాలా ఆయిలే, కాకపోతే కొంచెం ఆయిల్ తగ్గుతుంది కదా మనకి, డీప్ ఫ్రైకి తక్కువ వేసుకున్నా అవుతుంది కదా అనేది నా డౌట్ అనమాట. సో మా వాడైతే వేడిగా తినేస్తాడు అక్కడే నించోనైనా. సో ఆల్రెడీ నేను షార్ట్ పెట్టినా, సో అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో వాడైతే వాటర్ తాగేస్తుండు, తినేసి ఇక ఆడుకుంటుండ అనమాట. వాటర్ తాగేసిండు. ఇక ఈ లాగ్ అయితే ఇక్కడితో ఏం చేయబోతున్నాను. మంచి వీడియోస్ చేయాలని ఉంది, బట్ నాకు ఏంటంటే స్టాండ్ ఉంటేనే ఏదైనా సరే. సో ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మంచిగా ఉంటుంది అని కూడా కామెంట్ చేయండి. అండ్ ఏమైనా మిస్టేక్ ఉంటే కంపల్సరీ